చంద్రబాబు ఆరోగ్యం పట్ల నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జైలులో తన భర్తకు సకాలంలో వైద్యం అందించలేదన్నారు నారా భువనేశ్వరి. ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా 2 కిలోల బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం పడుతుందన్నారు. జైలులో ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని, చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో పరిస్థితులు తన భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల ఆయన కోడలు నారా బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. గుండె తరుక్కుపోతోందని, నారా చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం తగిన సదుపాయాలు లేవని, అపరిశుభ్ర కారాగార పరిస్థితుల మధ్య నిర్బంధంలో ఉన్నారన్నారు. అది ఆయన ఆరోగ్యానికి ఆందోళనకర రిస్క్ను తీసుకొస్తోందన్నారు. వైద్య నిపుణులు ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళనలు వ్యక్తం చేసినందున అత్యవసర వైద్య పర్యవేక్షణ అవసరం ఇప్పుడు ఏర్పడిందన్నారు నారా బ్రాహ్మణి. సకాలంలో వైద్య సంరక్షణ అందించడం లేదన్నారు. చంద్రబాబు జీవితానికి కాదనలేని తక్షణ ముప్పు ఉందన్నారు నారా లోకేష్. తనని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారని అన్నారు. అతని భద్రత నిస్సందేహంగా ప్రమాదంలో పడిందన్నారు. దోమలు, కలుషితమైన నీరు, బరువు తగ్గడం, ఇన్ఫెక్షన్లు, అలర్జీలతో సకాలంలో వైద్యం పొందకుండా భయంకరమైన పరిస్థితిని చంద్రబాబు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ వైద్యులు ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి ఏదైనా జరిగితే సీఎం జగన్దే బాధ్యత అని లోకేష్ హెచ్చరించారు.